అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య రాజనాల. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ ముందు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మేబీ లేట్గా రావచ్చు ఈ వీడియో, బిలేటెడ్గా చెప్తున్నాను. సో మేము ఈ తొలి ఏకాదశికి ఇక్కడ హైదరాబాద్లో మన చెన్నర్జీయ స్వామి గారు కట్టిన శంషాబాద్ దగ్గర నియర్ బై ఉంటుంది కదా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. మన రామానుజం గారి విగ్రహం, శ్రీ రామానుజం గారి విగ్రహం అక్కడ ఉంది. అండ్ ఆల్సో 108 వైష్ణవాలయాలు ఇండియాలో మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి రిప్లికాస్, అంటే అక్కడ విగ్రహాలు ఎలా ఉంటాయో అచ్చుగా అట్లానే ఇక్కడ 108 టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ వాటన్నిటికీ మధ్యలో మన రామానుజం గారి స్టాచ్యూ ఉంటుంది. ఇది వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ, అంటే కూర్చొని ఉన్న స్టాచ్యూస్లో సెకండ్ లార్జెస్ట్ అనమాట ఈ స్టాచ్యూ. ఇది పోస్ట్ కోవిడ్ ఇది ఓపెన్ చేశారు. మోడీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారనమాట దీన్ని. అండ్ దీనికి వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే పెద్దగా ఏం లేదు. మెట్రో కనెక్టివిటీ కానీ ఎంఎంటీఎస్ కనెక్టివిటీ కానీ లేదు. మన ఓన్ వెహికల్స్లో వెళ్ళాల్సిందే. అండ్ ఇక్కడ పార్కింగ్ ఫీజు వచ్చేసి కార్స్కి అయితే 50 రూపీస్ ఉంది. అండ్ ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 250 ఉంది. మీరు కావాలంటే లైన్లో నుంచినైనా తీసుకోవచ్చు, లేదంటే అక్కడ చాలా ఈవీ మిషన్స్ ఉన్నాయి. అక్కడ మనం టికెట్ మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అర్చన, కళ్యాణం, హోమం ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ ప్రిమిసెస్ బయటే మనకి ఫోన్ అలో ఉంది. వన్స్ మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఫోన్స్ డిపాజిట్ చేసే మనం వెళ్ళగలం. అండ్ మన ఫుడ్ ఏది లోపలికి అలౌ చేయరు. ఓన్లీ బేబీ ఫుడ్ అలాంటిది ఏదైనా ఉంటే అలౌ చేస్తారు. అదర్వైజ్ మనం ఏం ఫుడ్ తీసుకెళ్ళడానికి లేదనమాట. సో రామానుజం గారి స్టాచ్యూ దగ్గర ఆఫ్టర్నూన్ 2:30కి వాటర్ ఫౌంటైన్ దగ్గర మ్యూజిక్ షో ఒకటి నడుస్తుంది అనమాట. మేము వెళ్ళిన టైంకి యాక్చువల్గా మేము 12:30కి బయలుదేరాము. అక్కడికి వెళ్ళేపాటికి 1:40 అట్లా అయింది. 1:40కి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత 2కి షో అంటే ముందు పైకి వెళ్ళి రామానుజం గారి స్టాచ్యూ చూసుకొని కిందకు వచ్చాము. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఎవరైనా పెద్దవాళ్ళు లేదా చిన్నపిల్లలు లేదా డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైనా వస్తే కనుక లిఫ్ట్లో వెళ్ళొచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. లేదంటే స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలి. 108 స్టెప్స్ ఏదో ఉంటాయి అనుకుంటా. వాటర్ షో 10 minutes అయినా కానీ చాలా బాగా అనిపించింది. అండ్ అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర చూడడం అన్నది చాలా స్పెషాలిటీ అనే చెప్పుకోవాలి. మనం ఇవన్నీ కనుక బయట ఫిజికల్గా వెళ్ళి ఒక్కొక్క ఊరు వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే కనుక చాలా సంవత్సరాలు పడుతుంది. అసలు అన్ని సంవత్సరాలు పట్టినా కూడా కంప్లీట్ చేయగలము అని చెప్పలేమన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏదన్నా ఫుడ్ కావాలి అనుకుంటే కనుక ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకోవడం బెటర్. మీ వెహికల్ ఉంటే వెహికల్లో పెట్టుకుని వెళ్ళొచ్చాక తినడమో తినేసి లోపలికి వెళ్ళడమో ఏదో చేయాలి. అదర్వైజ్ అక్కడ ఒకటే రెస్టారెంట్ ఉంది లోపల, అంటే మొత్తం గుళ్ళన్నీ చూసేసి బయటకు వచ్చే దగ్గర ఉంటుంది అనమాట రెస్టారెంట్. అక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఏమి ఉండవు. మీల్స్ ఉంటాయి, సాత్వికమైన ఫుడ్ అని చెప్పి ఇస్తారనమాట. అది కూడా 170 per meal ఉంది. బిట్ కాస్ట్లీ, బట్ అదొకటే ఆప్షన్ ఉందన్నమాట అక్కడ. అండ్ 108 టెంపుల్స్లో ఎవ్రీ టెంపుల్ దగ్గర పైన ఒక డిస్ప్లే స్క్రీన్ ఉంటుంది. దాంట్లో తెలుగు, ఇంకా హిందీ, ఇంకా ఇంగ్లీష్లో ఆ గుళ్ళో ఉన్న స్వామి ఎక్కడున్నారు, ఆయన గురించిన విషయాలన్నీ అక్కడ డిస్ప్లే అవుతుంటాయి. ఒక్కొక్కటి చదువుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం 108 టెంపుల్స్ మీరు కనుక క్విక్గా కవర్ చేయగలిగితే ఆల్మోస్ట్ 3 hours పడుతుంది. లేదా ఎక్కడన్నా ఆగుతూ వెళ్ళాలంటే ఇంకొక 1 hour ఎక్స్ట్రా పట్టొచ్చు, 4 hours పడుతుంది. అండ్ మీరు సిటీ లోపల ఉంటున్నారు, శంషాబాద్ వెళ్ళాలంటే తెలిసిందే కదా 1.5 hour మినిమం పడుతుంది. ఓవరాల్ ఒక హాఫ్ డే అయితే దీనికి మీరు కేటాయించాలండి. ఒక 6-7 hours అయితే దీనికి పడుతుంది. సో మీరు ఫుడ్ ఏదైనా క్యారీ చేయాలనుకుంటే క్యారీ చేయొచ్చు. ఇందాక మీరు ఒక ఫొటోస్ చూసారు కదా, అక్కడికి అసలు ఫోన్స్ అలో లేవని చెప్పాను కదా. కాకపోతే ఏంటంటే 2 places అక్కడ కెమెరామ్యాన్స్ ఉన్నారు, వాళ్ళే ఫొటోస్ తీస్తున్నారు. మనకి నచ్చితే డిస్ప్లే చూపిస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ గేట్లో ఉంటుంది డిస్ప్లే చూపించే ప్లేస్. అక్కడ మనం డిస్ప్లే చూసుకుని మనకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకుని ప్రింట్స్ తీసుకోవచ్చు. ఈచ్ ఫోటో 250 ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట. మీరు అక్కడికి వెళ్ళే ముందు తెలుసుకోవాల్సిన ఐటనరీ అంతా చెప్పేశాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉండి ఫెసిలిటీస్ కొంచెం డెవలప్ చేస్తే బెస్ట్ ప్లేసెస్ టు విజిట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.